హలో, నేను డాక్టర్ హరిసెనెటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎవరు అడిగారు ఇట్లాగే, జాతకాలు నమ్మచ్చా ఆర్ నాడీ జాతకాన్ని నమ్మచ్చా. ఒక నాడీ జాతకానికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీసుకుని మొత్తం ఎవరు ఎలా ఎప్పుడు పుట్టారు, లాస్ట్ జన్మలో ఏంటి, తర్వాత మీ ఏ జన్మలో పాపం వల్ల ఇప్పుడు ఇట్లా ఉంటున్నారు అన్నీ చెప్పేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏ జన్మలో పుడతారు ఇట్లా అన్నీ చెప్తున్నారు. ఇది నిజమా, నమ్మచ్చా? అయితే ఈ జాతకాల విషయంకి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇది నమ్మకమే. సో నమ్మే వాళ్ళకి నమ్మినట్టు, నంబర్ 1. సెకండ్ వచ్చేసి ఇందులో వెరీ ఇంపార్టెంట్గా ఇట్స్ ఎ సైన్స్. సైన్స్ ఏంటంటే, ఇన్ని రకాల ఫ్యాక్టర్లు కలిస్తే, ఇన్ని రకాల సిచ్యువేషన్లు, ఇన్ని రకాల ఫ్యాక్టర్లు కలిస్తే ఆ జాతకం యొక్క ప్రభావం ఉన్న వ్యక్తి ఇలా ఉంటాడు అన్నది సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రోజు సాల్ట్ ఎక్కువ తింటే అలవాటు ఉండి, చీజులు ఎక్కువ తిని, లైఫ్ స్టైల్ ఫాలో కాక, బాగా సోడాలు కూల్ డ్రింకులు తాగి, షుగర్లు ఎక్కువ తిని, ఎక్సర్సైజ్ లేక, ప్లస్ మీకు హెరిడిటరీగా మీకు డయాబెటీస్ హిస్టరీ ఉండి, మీరు ఇంతకుముందు మీ పేరెంట్స్లోనో ఎవరిలోనో హార్ట్ అటాక్ హిస్టరీ ఉండి, అలా జెనెటికల్ ప్రాబ్లం ఉండి, అలాంటి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఎలా అయితే ప్రెడిక్ట్ చేస్తుంటారో, అలాగా ఈ టైంలో పుట్టిన వ్యక్తి, ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి, ఈ గ్రహంలో, ఈ గ్రహము ఇలాంటి పొజిషన్లో ఇలాంటి వేరే గ్రహంతో కలిసి ఇలాంటి వేరే గ్రహం యొక్క దృష్టి పడుతూ ఉంటే ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది అన్నది జాతకం. ఇందులో చాలా విషయాలు ఇంట్రికేట్గా అర్థం చేసుకోవాలంటే, ఆ పుట్టిన వ్యక్తి యొక్క టైంలో ఉండే జోడియాక్, హొరోస్కోప్, వాడి పెరుగుతున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్తో పాటు బిహేవియరల్ ప్యాటర్న్స్తో పాటు ఎన్నో రకాల ఎమోషనల్ ప్యాటర్న్స్ అన్నీ కలిసి ఒక జాతకాన్ని ఎవరైనా చదివిన వాడు ప్రెడిక్ట్ చేయగలుగుతాడు. మొత్తం 12 గదులు ఉంటే, ఒక హరోస్కోప్ తీసుకుంటే, ఆస్ట్రాలజీ తీసుకుంటే 12 గదులు ఉంటే, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క కారకత్వం, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క బాక్స్ 10,000 క్యారెక్టర్లు చెప్పగలుగుతుంది. ఇలా 10,000 డిఫరెంట్ మైండ్ సెట్స్ చెప్పగలిగిన జాతకాన్ని అభ్యాసం చేసి, ఆ టైంకి వాడికి అన్నీ గుర్తుకొచ్చి, ఆ అన్ని ఫ్యాక్టర్స్ కలవగా ఆ మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు ఉన్న సిచ్యువేషన్ని బట్టి చెప్పగలగడం ఒక జాతకం చెప్పేవాడి స్పెషలైజేషన్. ఇంత ఇంట్రికేట్గా ఆలోచించి మొత్తం చూసి చెప్పాలంటే మినిమం 6 నెలలు పడుతుంది. అంటే అన్ని యాంగిల్స్లో ఒక నక్షత్రం ఎలా ఉంటుంది, ఏదో ర్యాండమ్గా ఈ నక్షత్రమా నువ్వు బాగుపడిపోతావు, ఈ నక్షత్రమా మీకు సూపర్గా ఉంటుంది అని ఎవ్వరికీ చెప్పలేం. ఎందుకంటే ఒక నక్షత్రం బిహేవ్ చేసినా వాడి వాస్తు ప్రాబ్లం ఉండుండొచ్చు, వాడికి గ్రహదోషం ఉండుండొచ్చు, వాడికి గృహదోషం ఉండుండొచ్చు, వాడి బిహేవియర్లో మార్పులు వచ్చుండొచ్చు. సో ఇన్ని రకాలుగా జరుగుతుంటాయి కాబట్టి యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయడానికి పాసిబుల్ కాదు. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, బికాజ్ ఆ సిచ్యువేషన్, సపోజ్ ఒకడికి శని మహర్దశ నడుస్తుంది అనుకుందాం, అప్పుడే పుట్టిన బిడ్డ, వాడికి ఏమీ శని దశ యొక్క మేజర్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు, లేకపోతే అప్పుడే రాహుదశ, కానీ కొన్ని క్యారెక్టరల్ బిహేవియరల్ చేంజెస్ మనిషిలోకి వస్తాయి. వాడు బాగా రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు, బై సమ్ అదర్ గ్రహం యొక్క ప్రభావాన్ని బట్టి రిచ్ ఫ్యామిలీలో పుడితే అవి పెద్ద మ్యాటర్ కావు. సో నీకు సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళు ఉండే పరిస్థితిని బట్టి, నడుస్తున్న దశని బట్టి, అండ్ ఆ దశని వాళ్ళు అర్థం చేసుకోవడానికి కావాల్సిన క్వాలిటీని బట్టి ఉంటుంది. ఒక అతను డైవర్స్ కోసం వచ్చాడు, నేను డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని. చాలా మదన పడిపోతున్నాడు, అయ్యో డైవర్స్, నా సొసైటీ ఏమనుకుంటారు, నన్ను ఇలా ఏమనుకుంటారు. ఒకళ్ళకి డైవర్స్ కామన్, వాడు 3 మ్యారేజ్లు అయ్యాయి, ఇప్పుడు 4వ మ్యారేజ్, వాడికి డైవర్స్ అంటే పెద్ద ఇష్యూ కాదు. ఓకే, అయితే ఏమైంది, ఈ గ్రహం వచ్చింది, నీకు డైవర్స్ అయ్యే కేతు గ్రహం నడుస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో నడుస్తుంది, నీకు డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా ఉంటే డైవర్స్ 3 డైవర్స్లు అయినాడు, 4వ డైవర్స్ పెద్ద ఇష్యూ కాదు, ఓకే అనుకుంటాడు. కానీ ఒకళ్ళకి డైవర్స్ అవుతుందా అనే ఒక భయం, అయ్యో డైవర్స్, ఎందుకంటే వాడు ఇన్ని రోజులు పెరిగిన కల్చర్లో ఏంటంటే, మా ఇంటిలో ఎవ్వరికీ లేదురా అలా డైవర్సులకు పోవడం, అలా గొడవలు పడ్డము, అందరూ కలిసిమెలిసి ఉన్నాం, నాకెందుకు ఇలా అవుతుంది అని బాధపడే వాళ్ళకి సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది.
సో ఎగ్జాంపుల్ని అర్థం చేసుకుంటే ఒక్కొక్క మనిషి పరిస్థితిని బట్టి వాడు పెరిగిన వాతావరణాన్ని బట్టి డెవలప్మెంట్లో చేంజెస్ జరుగుతుంటాయి. ఇది గనక మనం అర్థం చేసుకోగలిగితే ఒక మనిషి యొక్క క్యారెక్టరైజేషన్ని ఒక జాతక చక్రం వేసి ఆర్ ఒక నాడీ వ్యవస్థని వేసి చెప్పగలుగుతారు. ఇందులో కొంతమంది తాళపత్ర గ్రంథాల్లో ఎలా రాసుంటుంది, ఇంతకు ముందే ఎలా తెలిసిపోయి ఉంటుంది, ఫూలిష్నెస్ అని అనిపిస్తుంది. ఎన్నో రకాల ఫూలిష్నెస్లు నిజమని బయటపడతాయి. అందుకని దేన్ని కొట్టివేయడానికి లేదు. వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అన్నది ఈజ్ ఆల్వేస్ డౌట్ఫుల్. చెప్పే వాడిలో ఉంటుంది కానీ ఏ సిస్టంలోనూ తప్పు ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ డేటా, నెంబర్ ఆఫ్ డేటా. హార్ట్ అంతా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హార్ట్ ఈజ్ ఆన్ లెఫ్ట్ సైడ్, అందరికీ తెలిసిన విషయం కదా. ఎందుకు 100 కెడావర్లు కోసి చూస్తే హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉందిరా అని అనిపించింది. తర్వాత చూస్తే కొంతమందికి హార్ట్ రైట్ సైడ్ ఉంటుంది, డెక్స్ట్రో కార్డియాకిజం అంటారు. సో రైట్ సైడ్ హార్ట్ ఉంటుంది కొంతమందికి, వెరీ రేర్లీ. అలా ఉంటే సైన్స్ తప్పు ఉండదు. డేటాలో కొన్ని అవన్నీ క్రియేట్ అవుతాయి. అలాగే ఎప్పుడైనా ఒకడు తప్పు చెప్తున్నాడు అంటే చెప్పేవాడిది తప్పు ఉంటుంది. ఎందుకంటే అంత జ్ఞానము ఈ రోజుల్లో ఎవరికి ఓపిక ఉండి చూడరు. 6 నెలలు కూర్చుని ఒకటి జాతకుడిది చదవాలి అంటే వాడికి ఇల్లు గడవాలా, వాడి లైఫ్లో రెంట్లు కట్టుకోవాలా, వాడికి డబ్బులు కావాలా, సామాన్లు కావాలా. అందుకని ఒక గంటలో చూసి ఈ గురుగ్రహం ఇక్కడుందా, ఇది ఇక్కడుందా, నువ్వు అద్దరిపోయే జాతకాన్ని ఇది, ఈ పూజలు చేయించే అని చెప్పేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఎందుకంటే దీన్ని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇదొక్కటే కాదండి, హాస్పిటల్లో కూడా చాలామంది హాస్పిటల్ పెట్టుకుని బెడ్ ఛార్జీల కోసం ఒకరోజు అడ్మిట్ అవ్వాల్సిన పేషెంట్ 10 రోజులు అడ్మిట్ చేస్తారు. అలాంటి వాళ్ళు లేరా? అలాంటి వాళ్ళు ఉంటారు. సో అందుకని అలానే సైన్స్ తప్పనకూడదు. ఆ డాక్టర్ తప్పు చేసి ఉండొచ్చు, ఆ వ్యవస్థ తప్పు చేసి ఉండొచ్చు, ఆ కార్పొరేట్ మెకానిజం తప్పు చేసి ఉండొచ్చు. అలాగే జాతకం చూడ్డానికి వాడి దృక్ కానీ, వాడి యొక్క సిస్టమ్ కానీ, వాడి యొక్క భావచక్రం కానీ, లేకపోతే వాడి అందులోపల ఉండే హోర కానీ, ఇప్పుడు నడుస్తున్న పీరియడ్ కానీ, ఆ రోజున్న గ్రహస్థితి కానీ, ఇలాగ చాలా ఫ్యాక్టర్స్ చూడాలి. అంత చూసే మైండ్, టైం జనాలు ఇవ్వరు. ఇది వెరీ ఇంపార్టెంట్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు ఆస్ట్రాలజీ కోర్సులు ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. తెలుగు అకాడమీకి వెళ్ళండి, చాలా కోర్సులు ఆన్లైన్లో కూడా అందరూ నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఓపెన్ సైన్స్. అందరూ నేర్చుకుని యూజ్ ఇట్ యాజ్ ఎ గైడెన్స్. దీన్ని ఒక గైడెన్స్ లాగా వాడుకోండి, కానీ మూఢనమ్మకంగా వాడుకోకండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మూఢనమ్మకంగా వాడుకోదన్నా అంటే, ఇలా సైన్స్ చేసేవాళ్ళు చాలామంది మూఢత్వంలోకి వెళ్ళిపోయి నాకు ఇది వచ్చేసింది, ఈ కండిషన్ వచ్చింది, ఆ కండిషన్ వచ్చిందని సైన్స్ని నమ్మేవాళ్ళు కూడా కొంతమంది మూఢత్వంలోకి వెళ్తారు. స్పిరిచువాలిటీ నమ్మేవాళ్ళు కూడా కొంతమంది మూఢత్వంలోకి వెళ్తారు. ఆస్ట్రాలజీ నమ్మేవాళ్ళు మూఢత్వంలోకి వెళ్తారు. అలా మూఢంగా పిచ్చిగా మారిపోకుండా దీన్ని ఒక టైప్ ఆఫ్ సైన్స్ లాగా మీరు తీసుకుని ఎవరికి వాళ్ళు నేర్చుకోవచ్చు. ఈజీ, చాలా మంచిగా నేర్చుకోవచ్చు. సో మీరు టైం కుదిరితే ఒకవేళ ఇలాంటివి నమ్మాలి అనిపిస్తే మీరే నేర్చుకోండి, వెరీ ఈజీ. లేదా ఒక బాగా నమ్మకస్తుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అంతే. అక్యురేట్గా వాడు రేపు పొద్దున ఇటు తిరుగుతావు, రేపు పొద్దున ఇటు తిరుగుతావు అని చెప్పలేరు. యాక్చువల్గా అలా చెప్పే సిచ్యువేషన్ కూడా క్లియర్గా ఉంటుంది శాస్త్రంలో. కానీ అంత చదివి అంత అర్థం చేసుకుని నీ పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి, నువ్వు ఎలా పుడతావు, ఎక్కడ పుడతావు, ఏ రంగులో, ఏ హైట్లో ఎలా పుడతావు అన్నీ రాసుంటాయి. కానీ అంత చదివి అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునే శక్తి ఎవరికి ఉంటుంది అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనం ఈ వ్యవస్థను అర్థం చేసుకోవచ్చు. ద అదర్ థింగ్ ఈజ్, ఇందులో చాలా రకాల ఆస్ట్రాలజీ ఉంది, తర్వాత హస్త సాముద్రికం ఉంది, ప్రశ్నాశాస్త్రం ఉంది, న్యూమరాలజీ ఉంది, పామిస్ట్రీ ఉంది. అవన్నీ నమ్మకూడదు, ఎవన్నీ లేవు అని అనకండి. ఎందుకంటే నమ్మిన వాడికి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి, చాలామందికి రిలీఫ్ ఇస్తాయి, చాలామందికి దానివల్ల బాగుపడ్డ వాళ్ళు, సైకలాజికల్గా బెటర్ అయిన వాళ్ళు చాలా. ఇప్పుడు నీకు మంచి టైం నడుస్తుందిరా, ఈ బిజినెస్ చేయి అంటే చేసి బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. దీన్ని మోసం చేసుకునే బ్యాచ్ ఉన్నప్పటికీ శాస్త్రంలో ఎప్పుడూ తప్పు ఉండదు. ఎందుకంటే నేను బాగా పర్సనల్గా నమ్మేది, మనకంటే మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు ఊరికే ఏదోటి శాస్త్రం అని పేరుతో రాసేసారు. ఎందుకంటే వాళ్ళు పేటెంట్ చేసుకుని అమ్ముకోవాల్సిన అవసరం లేకుండే. అప్పుడు వాళ్ళు ఓన్లీ ఒరిజినల్ అండ్ రియల్ రాసేవాళ్ళు. దాని తర్వాత మోసాలు జరిగాయి. కానీ ఎప్పుడు కూడా శాస్త్రాన్ని తప్పు పట్టద్దు, శాస్త్ర దూషణ చేయకూడదు. అండ్ ఒకవేళ అలాంటి మీరు నమ్ముతారా జాతకాలని అంటే, నేను నమ్ముతాను నా వరకే. నేను ఈరోజు జాతక చక్రం వేసి ఇండియా బాగుపడిపోతుంది, లేకపోతే ఇంకోటి ఏదో క్రికెట్లో గెలిచేస్తుంది అలా సుత్తి చెప్పకూడదు. ఎందుకంటే జనరల్ ప్రెడిక్షన్స్ వేరు,
పర్సనల్ ప్రెడిక్షన్స్ వేరు, క్లైమాటిక్ ప్రెడిక్షన్స్ వేరు, మనం ఉగాది అప్పుడు చేసుకునే ఉగాది పురస్కారాలప్పుడు ఉగాది అప్పుడు టైంలో చేసుకునే ప్రెడిక్షన్స్ వేరు. ఇలా చాలా శాస్త్రాన్ని అవగాహన చేసుకుని వాటిని అర్థం చేసుకుని వాటికి తోడు ఉపాసన బలం ఉంటే తప్ప ఇవి జనరల్గా అర్థం కావు. అందులోనూ బ్రహ్మరాతని చూడగలుగుతున్నాం, ఒకటి జీవితాన్ని బ్రహ్మరాతని చూడగలుగుతున్నామంటే ఎంతో పవిత్రమైన ఉద్యోగంగా పవిత్రమైన పనిగా తీసుకుని అంత జాగ్రత్తగా డబ్బు కోసం కాకుండా ఒకటి జీవితంలోకి నేను తొంగి చూసే ఛాన్స్ నాకు ఇస్తున్నావే భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకుని దాన్ని శాస్త్రంలా నమ్మి ఒక డివైన్ పనిగా చేసేవాడు తెలుసు నాకు. వాళ్ళు ఏంటంటే ఆ ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క టైంని హోరని చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి మీ జాతకం రాస్తారు. అండ్ కొంతమంది తపశ్శక్తి వల్ల దూరదృష్టి కలుగుతుంది, అలాంటి వాళ్ళు రాస్తారు, అలాంటి వాళ్ళు ఈ టైంలో ఇది జరుగుతుందిరా అని. దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అలా కాకుండా శాస్త్రాన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరాలి. అందులోనూ ఇలా నాడీ శాస్త్రం నాకు జరగలేదు కాబట్టి అంతా తప్పు అనుకోవద్దు. దీన్ని అమ్ముకునే బ్యాచ్లు ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎందుకు జాతకం తెలుసుకోవాలి, అసలు మీ లైఫ్ గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎక్కడైనా స్టక్అప్ అయినప్పుడు, ఇప్పుడు నేను ఎందులో ఇరుక్కుపోయాను అనుకో, అరే ఇందులోంచి బయటకు ఎలా రావాలి అన్నప్పుడు ఉపయోగపడుతుంది శాస్త్రం. ఎప్పుడైనా రోగం వస్తే అరే నేను ఎందుకు ఇలా ప్రాబ్లం పడ్డాను, దీని నుంచి బయటపడడం ఎలా అని అప్పుడు ఆలోచిస్తాం. లేకపోతే నార్మల్గా ఉన్నవాడు నా లివర్ ఎలా బాగుండాలి అని ఎవడు ఆలోచించాడు, లివర్ సిర్రోసిస్ అయితే ఆలోచిస్తాడు. అలాగే ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే అప్పుడు ఆలోచిస్తారు దీని గురించి. ఎప్పుడైతే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి దారి చూపించడానికి జ్యోతిష్యము నీకు జ్యోతిలాగా వెలిగి నీకు దారి చూపిస్తుంది కాబట్టి దారి చూపించడానికి మాత్రమే వాడాలి. ఇంకొక ఇందులో కామన్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఈ గ్రహాలు ప్రాబ్లం అయితే పూజారులు పూజ చేసేస్తే నార్మల్ అయిపోతాయా, గ్రహాలు వెనక్కి తిరుగుతాయా, నువ్వులు దానం ఇచ్చేస్తే శని శాంతిస్తాడు, ఇక్కడ నువ్వులు ఇస్తే అక్కడ శనిలా శాంతిస్తాడు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి థాట్స్ మనని శాస్త్రం నుంచి వేరు చేయడానికి నెత్తిలో పెడతారు. మన తలలో ఎలా పెడతారంటే ఇక్కడ నువ్వులు ఇస్తే అక్కడ శనిగ్రహం శాంతిస్తాడా, నువ్వులకి శని ఇంటికి సంబంధం ఏంటా అని మాట్లాడతారు. నువ్వులకి శనికి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే దానిలో రీసెర్చ్ చేయాలి, ఊరికే వాగకూడదు. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుందా, టూ మచ్ చేస్తావు అని అంటే దాని గురించి తెలుసుకోవాలి. ఓ వైరింగ్ ఉంటుందా, అది వైరింగ్ ఉండి స్విచ్. అలాగా ఏ సిచ్యువేషన్ మనకి ఏది చెప్పినా దాని వెనకాల శాస్త్రం ఉంటుంది, తెలిస్తే తెలుసుకోవాలి, లేదంటే ఓకే అని పక్కన జరిగిపోవాలి. ఎందుకంటే వీటిని ప్రూవ్ చేయడానికి మన మేధాశక్తి సరిపోదు, అంత స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉంటాయన్నమాట. సో దీనికి వాడు డబ్బు కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నాడు, ఇది ఒక్కటి చేసి నీ లైఫ్ బాగుపడిపోతుంది, రేపు పొద్దున్న నువ్వు మహారాజు అయిపోతావు అంటే డెఫినెట్లీ నమ్మకూడదు. అది కామన్ సెన్స్. ఇది చేయరా బాబు, నీ ప్రయత్నం కూడా నువ్వు చెయ్యి, ప్రయత్నంతో పాటు ఇవి చేస్తే నీకు కొంత కలిసి వస్తుంది అని చెప్పేవాడు నిజం. ఇది ఒక్కటి చేసేయి నీ జాతకం తిరుగుతుంది అన్నాడంటే తప్పు. కామన్ సెన్స్ అది, అందులో పెద్ద వింతేం లేదు. మీకు ఎవరైనా చెప్పచ్చు నువ్వు రేపు ఇందులో డబ్బులు పెడితే ఎల్లుండి నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నవ్వుకుంటాం, ఎందుకు అది మోసం అని తెలుసు కాబట్టి. అలాగే జాతకంలో నువ్వు ఈ ఒక్క దానం చేసేయి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అని ఎవరు చెప్పారంటే అది ఫూలిష్నెస్. అలాగే కొన్ని దానాలు కానీ కొన్ని దాని యొక్క ఉపచారాలు కానీ దాని యొక్క రెమెడీస్ కానీ చేస్తే ఖచ్చితంగా కలిసి వచ్చేది, ఖచ్చితంగా హెల్ప్ అయ్యేది, కొంత మన మైండ్ షిఫ్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఒక్కొక్క గ్రహము అక్కడెక్కడో లేవు, ఇక్కడ ఉన్నాయి. ఈ గ్రహం ఆ టైంకి మన అలా పిచ్చిగా ఆలోచింపలా చేస్తుంది. అందుకని దీన్ని బాగా ఆలోచించుకుని చాలా అద్భుతమైన శాస్త్రం ఇప్పుడు ఫ్రీగా అవైలబుల్ ఉంది. చాలా చోట్ల ఫ్రీగా నేర్పిస్తున్నారు, చాలా చోట్ల 2000, 5000కి నేర్పిస్తున్నారు. నేర్చుకోండి, మీ కండిషన్ మీరే దాటి బయటికి రండి, హ్యాపీగా ఈజీగా నేర్చుకోండి, తప్పులేదు. నేర్చుకుంటే మీకు ఎన్నో విషయాలు అవగాహనకు వస్తాయి, మీ లైఫ్ని కొంచెం బెటర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. సో ఇలాగా జాతకాన్ని నమ్మచ్చా, నాడీ శాస్త్రాన్ని నమ్మచ్చా అంటే నమ్మినంత వరకే నమ్మాలి, మూఢత్వంగా మారకూడదు. అట్ ద సేమ్ టైం ఏం లేవు ఇవన్నీ ఉండవు అని పిచ్చిగా ఆర్గ్యూ చేయకూడదు. ఎందుకంటే బాధపడేవాడికి ఆ బాధ తెలుస్తుంది. అలాంటి బాధ నుంచి విముక్తి చేయడానికి మన పూర్వీకులు అంత మంచి శాస్త్రాన్ని ఇస్తే దాన్ని బిజినెస్ కోసం వాడుకుంటారే అని అనుకోకుండా నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం అందరూ చేయాలి. మన శాస్త్రాల్ని మనం నమ్మాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ దీని గురించి పాటుపడాలి. దీన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్స్ ముందుకు రావాలి. ఇక్కడ కూర్చుని అక్కడెక్కడో ఏ గ్రహం ఎలా మూవ్ అవుతుందో చెప్పగలుగుతున్నారంటే ఎంత శాస్త్రం ఉండుంటుంది, ఎంత క్యాలిక్యులేషన్ ఉండుంటుంది. మీకు సరదాగా ఎగ్జాంపుల్ తెలియాలంటే సూర్య సిద్ధాంతం మీరు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది.
సూర్య సిద్ధాంతం అనే బుక్ తీసి చదవండి. ఒక పీడిఎఫ్ దొరుకుతుంది, 30 పేజీలు 60 పేజీలు. అర్థం కాదు, అన్ని క్యాలిక్యులేషన్, నక్షత్రం మూమెంట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఎంత యాంగులేషన్లో ఉందో క్యాలిక్యులేట్ చేశారు. అంటే ఎంత తెలివిగా ఉంటారో, ఎంత అద్భుతమైన సైన్సో మీరు కొంచెం దాని మీద ఇన్వెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇది సరదాగా చేయండి, మీరు మన కల్చర్ని అర్థం చేసుకోవడానికి చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మూఢనమ్మకంగా ఏది నమ్మద్దు, ఇది చేస్తే అది జరిగిపోతుంది అంటే ఇది ఆబ్వియస్లీ నమ్మద్దు. అట్ ద సేమ్ టైం అవి హెల్ప్ కూడా చేస్తాయి. కాబట్టి మీకు కుదిరినంతలో, మీకు తోచినంతలో మీ నిజమైన గురువు నిజంగా చెప్తే చేయడంలో తప్పే లేదు. సో ఇది మూఢత్వంగా మారకుండా శాస్త్రంగా తీసుకోగలిగితే చాలా అద్భుతమైన సైన్స్. ఇది నమ్మాలా నమ్మద్దా మీకే వదిలిపెడతాను, కానీ ఎంతో అద్భుతమైన సైన్స్ని ఊరికే తీసి పడేయద్దు. మీరు కూడా మీ టైం ఇన్వెస్ట్ చేసి చదవండి. హోప్ నా వీడియో వల్ల మీకు కొంచెమన్నా దాని మీద ఇన్సైట్ వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుసుకుంటాం.